భార్య కానీ భర్త కానీ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నారనుకోండి, మరి క్రిమినల్ కేసు పెట్టడానికి లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ మనోళ్ళకు కారణాలతో పని ఉంటుంది చెప్పు. మనోళ్ళకి ఏం కావాలో దేశేసుకుంటారు. ఇంకా అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే క్రిమినల్ కేసు పెట్టడానికి లేదు అంటే మన పోలీస్ స్టేషన్ పిలవరు, మా మీద క్రిమినల్ కేసులు పెట్టారు. పెట్టుకోపో కేసు ఎవడొస్తాడో చూస్తా, ఎడబెట్టుకుంటూ చూస్తా. రెండోది ఏదన్నా కారణం వల్ల ఎప్పుడన్నా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు పట్టుకున్నా పోలీసులు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. అయిన తర్వాత భార్యాభర్తల ఇంట్లో ఎవరన్నా ఒకరు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే వాళ్ళ చట్టపరంగా వాళ్ళ మీద మనం క్రిమినల్ కేసు పెట్టలేము, కానీ సివిల్ కేసు పెట్టచ్చు. అలియనేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అని ఒక పిటిషన్ వేసుకుంటే అసలు ఆ పిటిషన్ వేస్తే కేసు ఆడుకోవచ్చు సార్. వెల్కమ్ టు ఐడ్రీమ్ లీగల్ టాక్. నేను దేశ్రీ. ప్రెసిడెంట్ మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. మాట్లాడదాం. హలో అండి. ఈ మధ్య కాలంలో చట్టంలో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారనుకోండి, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటే క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి లేదు, క్రిమినల్ కేసు పెట్టడానికి లేదు అని హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది కదా. ఒకవేళ భార్య కానీ భర్త కానీ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నారనుకోండి, మరి క్రిమినల్ కేసు పెట్టడానికి లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళు ఎప్పటికీ ఏడుస్తూ కూర్చోవడమేనా, వాళ్ళు చచ్చిపోవాల్సిందేనా, వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అంటే జనరల్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వేరు. ఓకే, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనేది చాలా బ్రాడ్వేల్ కనుక మాట్లాడితే దాని అర్థం వేరు, జనాలకు డెలివరీ అయింది వేరు. జనాలు దాన్ని ఈజీగా ఏం డెలివరీ చేసుకున్నారు ఏంటంటే ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటే, ఓకే, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇట్లా ఎవరో ఒకరు ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటే కేసు పెట్టడానికి లేదు, క్రిమినల్ కేసు పెట్టడానికి లేదు అనేది మెయిన్ అర్థం అది. కానీ అది రాయటానికి దాని కారణాలు వేరే ఉన్నాయి. కానీ మనోళ్ళకు కారణాలతో పని ఏముంటుంది చెప్పు. మనోళ్ళకి ఏం కావాలో దేశేసుకుంటారు. ఇంకా అందరు ఏంది అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే క్రిమినల్ కేసు పెట్టడానికి లేదు అంటే మన పోలీస్ స్టేషన్ పిలవరు, మా మీద క్రిమినల్ కేసులు పెట్టారు అనేది ఒకటి బాగా అలవాటు అయిపోయింది జనాలకు. అలవాటు అయిపోయి ఏమైందంటే అది ఇంతకుముందు ఒక గుట్టు చప్పుడు కాకుండా జరిగే వ్యవహారాలు కూడా ఇప్పుడు బహిరంగంగా వచ్చి ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకొని వాటి గురించి బహిరంగంగా మాట్లాడుతూ ఇంకా బయట నుంచి ఛాలెంజ్ చేస్తున్నారు. ఏమని? పెట్టుకున్నా ఏం బిక్తారు, పెట్టుకోపో కేసు ఎవడొస్తాడో చూస్తా, ఎడబెట్టుకుంటూ చూస్తా అని. రెండోది ఏదన్నా కారణం వల్ల ఎప్పుడన్నా ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నప్పుడు పట్టుకున్నా పోలీసులు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. ఏమని అంటే అయ్యా ఇది మా పరిధిలోకి రాదు, మేము ఇల్లీగల్ ఎఫైర్ మీద కేసు పెట్టలేము అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. ఇక దాంతో మనకు ఇల్లీగల్ అఫైర్స్ అనేది ఇక బహిరంగంగా పెరిగిపోయినాయి, చాలా చాలా పెరిగిపోయినాయి. ఈ ఇల్లీగల్ అఫైర్స్ పెరిగిపోయి ఏమవుతుంది మనకు, దాంతో క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతున్నది. మా ఎట్లా కేసు పెడితే పట్టించుకోరు కదా అని వీళ్ళే పొడిచుడు స్టార్ట్ చేస్తారు. ఐదారు అమ్మాయిని చంపడం, అబ్బాయిని చంపడం, ఇద్దరు కలిసి చచ్చిపోవడం, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడము. క్రైమ్ అనేది మన నట్టింట్లోకి వచ్చేసింది ఈ ఇల్లీగల్ అఫైర్స్ ద్వారా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ అని చాలామంది అడుగుతున్నారు, క్లయింట్స్ కూడా ఏమడుగుతున్నారు అంటే ఏంటంటే, సార్ ఇప్పుడు ఇల్లీగల్ ఎఫైర్ నడుస్తుంది సార్, నేను కేసు పెట్టడానికి లేదంట కదా, మరి నాకేం రైట్స్ లేవా, చట్టపరంగా ఏం రైట్స్ లేవా, నేను లాస్ కావాల్సిందేనా, మరి ఏంది నా బతికేంది, నా పరిస్థితి ఏంది, నా పెయిన్ ఎవరికి చెప్పుకోవాలా అని అడుగుతున్నారు అందరు. ఓకే, ఇల్లీగల్ ఎఫైర్స్ పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇట్లో ఎవరన్నా ఒకరు ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటే వాళ్ళ చట్టపరంగా వాళ్ళ మీద మనం క్రిమినల్ కేసు పెట్టలేము, కానీ సివిల్ కేసు పెట్టచ్చు. అలియనేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అని ఒక పిటిషన్ వేసుకుంటే దాంట్లో చాలాది అసలు యాక్చువల్లీ మీకు అందరికి అర్థం కాని విషయం ఏంటంటే ఆ పిటిషన్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే అసలు దాన్ని వేసుకుంటే ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుని ఆడుకోవచ్చు సివిల్ పరంగా. ఎంత అసలు దాని మీనింగ్, నేను పెళ్ళి చేసుకున్నా, పెళ్ళికి కొన్ని బాధ్యతలు కొన్ని హక్కులు ఉంటాయి. పెళ్ళి అంటేనే అంటే ఒక పెళ్ళి అంటేనే కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని హక్కులు ఉంటాయి. ఫస్ట్ బాధ్యతలు ఏముంటాయి, హక్కులు కొద్దిసేపు పక్కన పెడితే చాలామంది నిత్య జీవితంలో చేసే తప్పేందంటే ఎవరైనా కూడా హక్కుల గురించి మాట్లాడతారు. ఓకే, హక్కుల గురించి మాట్లాడతారు. ఇప్పుడు అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు మనకు బస్సులు నీట్గా లేవనో రోడ్లు నీట్గా లేవనో మనం మాట్లాడుతుంటాం, హక్కు నా హక్కు అది అని మాట్లాడతాం. నువ్వు హక్కు అడగాలంటే దానికంటే ముందు నీ బాధ్యత చేయాలి. ఏం బాధ్యత? గవర్నమెంట్ ఆస్తుల్ని పరిరక్షించడం నీ బాధ్యత,
బస్సుల మీద రాళ్ళు రువ్వటం, బస్సులకు డ్యామేజ్ చేయటం అట్లా కాదు నీ బాధ్యత. బస్సును శుభ్రంగా ఉంచడం నీ బాధ్యత. ఎంప్లాయీస్కి రెస్పెక్ట్ చేయడం నీ బాధ్యత. నువ్వు సక్రమమైన ట్యాక్సులు కట్టడం, గవర్నమెంట్ నిర్ణయించిన ట్యాక్సులు కట్టడం నీ బాధ్యత. దాని తర్వాత నీ హక్కులు మాట్లాడంట నేను ఎప్పుడు కూడా. నీ బాధ్యతను ఎప్పుడైతే నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తావో అప్పుడు నీ హక్కులు మాట్లాడంటే నేను చెప్తా. అట్లనే పెళ్ళి అంటే కూడా ఫస్ట్ ఒక బాధ్యత, తర్వాత హక్కు. పెళ్ళిలో ఉండాల్సిన ఫస్ట్ బాధ్యత ఏముంటుంది అంటే ఏంటంటే ఒకళ్ళ ప్రేమను ఒకళ్ళు పొందగలగాల. ఓకే, బాధ్యత అంటే ఒకరికి నీ ప్రేమను అందించగలగాల. ఫస్ట్ నువ్వు ప్రేమను అందించు, నీకు ఆ ప్రేమ తిరిగి రాకపోతే తర్వాత హక్కుకి వచ్చేసి అంట నేను. అర్థమైందా? అట్లా కాబట్టి మనకు ఈ ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటే ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మీ పార్ట్నర్ లేదా మనం దానికి మీ హస్బెండో లేకపోతే మీ వైఫో థర్డ్ పార్టీతో కనుక ఎక్కడన్నా ఎఫైర్ పెట్టుకుంటే, ఓకే, మీరు ఆ ఎఫైర్ వల్ల మీకు కలిగిన మానసిక వేదన, మీరు పడే సమాజంలో పడే డిఫమేషన్ కావచ్చు, మానసిక వేదన కావచ్చు, మీరు ఆ ప్రేమని పొందలేకపోవడం కూడా కావచ్చు. నీ భార్య దగ్గర నుంచి కానీ నీ భర్త దగ్గర నుంచి కానీ ఆ ప్రేమని పొందలేకపోవడం కూడా కావచ్చు. దానికి వెలగట్టడాన్ని, దానికి కాంపెన్సేషన్ అడగటాన్ని, దానికి డ్యామేజ్ అడగటాన్నే మనం ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటాం. ఇట్లాంటి పిటిషన్ ఉందని చాలా మంది తెలియదు దేశంలో. ఇట్లాంటి పిటిషన్ ఉందనే విషయం చాలా మంది తెలియదు. అట్లాంటివి పెడితే వీళ్ళకి డెఫినెట్లీ కోర్ట్ విల్ గ్రాంట్ దట్ డ్యామేజెస్, కాంపెన్సేషన్. దిస్ విల్ లీడ్ టు ఈజీ ఫర్ డైవర్స్. ఓకే, మీకు ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనే పిటిషన్ కనుక మీరు వేసుకోగలిగితే దాంట్లో మీరు పడ్డ బాధకు కాంపెన్సేషన్ వస్తుంది, మీరు షూ చేయొచ్చు, మీకు డ్యామేజెస్ వస్తాయి. ఓకే, మళ్ళీ దిస్ విల్ లీడ్స్ టు దట్ స్ట్రాంగర్ దెన్ ద అదర్ కేసెస్. ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే మీకు ఇతర కేసులు అనేటివి కొద్దిగా ఈజీగా నడిచిపోతాయి. ఓకే, అంటే ప్రూఫ్స్ మస్ట్ గా సబ్మిట్ చేయాలి. దేనికైనా ప్రూఫ్ ఉండాల్సిందే కదా. నువ్వు ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టాలన్నా ప్రూఫ్ ఉండాల్సిందే, నువ్వు సివిల్ కేసు పెట్టాలన్నా ప్రూఫ్ ఉండాల్సిందే, నువ్వు అలిగేషన్ అయ్యాలని కూడా ప్రూఫ్ ఉండాలి కదా. ఒట్టేనా ఎవరి మీద పడతా వాళ్ళ మీద పోయి నువ్వు ఫలానా వ్యక్తితో తిరుగుతున్నావు అనలేం కదా. అనాలా అంటే ఫస్ట్ ఎవడైనా నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంది, ఏముంది దగ్గర ప్రూఫ్ అంటాడు. నువ్వు కాల్ రికార్డో లేకపోతే ఒక టెక్స్ట్ మెసేజో లేకపోతే వాళ్ళు హోటల్కి పోయిన రికార్డో లేకపోతే ఇంకోటి పోయిన రికార్డో ఏదో ఒకటి చూపించాలి కదా. వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారో లేకపోతే సాక్ష్యాలు ఎక్కడ కలిసినట్టు ఏదో ఒక ప్రూఫ్ అయితే చూపించాలి కదా. ప్రూఫ్ ఇస్ నెసెసరీ ఫర్ ఎనీ ట్రాన్సాక్షన్. ఓకే, సో ఓన్లీ ఎఫ్ఐఆర్ తోనే ఇబ్బంది ఉంది, వాళ్ళు డివోర్స్ తీసుకోవాలనుకోవట్లేదు. మరి అప్పుడు డైవోర్స్ అనేది వేరే ఆప్షన్. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు డైవర్స్ చాలా జాగ్రత్త ఇది చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు ఒక పార్ట్నరు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, వాళ్ళకు డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోవడం అనేది ఒక ఆప్షన్. కానీ ఆ ఎఫ్ఐఆర్ గురించి నీకు తెలిసినప్పుడు పడే పెయిన్ ఉంది తెలుసా మీకు, తట్టుకోలేరు ఎవరు. అది ఎవరు కూడా తట్టుకోలేరు, ఏ భార్య భర్తలు కూడా తట్టుకోలేరు. మరి ఆ పెయిన్కి ఎవరు న్యాయం చేయాలా? ఎప్పుడో ఒక భార్యనో భర్తనో ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉందని తెలిసినప్పుడు వాళ్ళు పడే మానసిక వేదన, ఓకే, వాళ్ళకి చట్టపరంగా రావాల్సిన ప్రేమ, వాళ్ళకు చట్టపరంగా వాళ్ళకి పంచాల్సిన ప్రేమని నువ్వు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పంచుతుంటే మరి నువ్వు ప్రేమను కోల్పోయి మానసిక వేదన పడుతూ సామాజికంగా నువ్వు డిస్టర్బ్ అయిపోయి పిల్లలు డిస్టర్బ్ అయిపోయి వీటన్నిటికీ పెయిన్. మరి నువ్వు ఎదుటి వ్యక్తిని ఎట్లా శిక్షిస్తావు? అంటే డైవర్స్ తీసుకొని వెళ్ళిపోతావా? అంటే నువ్వు డైవర్స్ అంటే ఒక భర్తో భార్యో వీళ్ళు ఇల్లీగల్ రిలేషన్కి వెళ్ళిపోయారు కాబట్టి ఆ పెయిన్ నువ్వు భరిస్తూ నువ్వే కామర్స్గా డైవర్స్ తీసుకొని వెళ్ళిపోతా అంటావు. నువ్వు పనిష్మెంట్ ఉంటుంది దీంట్లో. మరి ఆ పనిష్మెంట్ ఇవ్వడమే నువ్వు చట్టపరంగా వెళ్ళి ఈ ప్రేమ నేను పొందలేకపోయినా, నాకు లీగల్ మ్యారేజ్ ద్వారా రావాల్సిన ప్రేమ కానీ లేకపోతే అవి కానీ నాకు రాలేదు కాబట్టి నాకు ఇవ్వాల్సిన ప్రేమని ఇంకో దగ్గర పంచుతున్నారు కాబట్టి నాకు లీగల్గా నాకు కాంపన్సేషన్ కానీ లేదా నాకు డ్యామేజెస్ కానీ ఇవి నాకు కంపల్సరీ పే చేయండి, అవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి అని చేస్తే అది అసలు ఆ పిటిషన్ వేస్తే కేసు ఆడుకోవచ్చు. దాన్ని
ఎంత బ్యూటిఫుల్ పిటిషన్ అంటే అది ఓకే చాలా మంది తెలియదు అది. అసలు ఒక పిటిషన్ వేయాల్సింది తెలియక అందరు అయ్యో నా పిల్లం ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంది, నా భర్త ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుండు, నాకు రావాల్సిన ప్రేమ నాకు రావాల్సిన టైం వేరేటోళ్ళు గుంజుకుంటున్నారు, అయ్యో ఏం చేయాలి, అయ్యో కేసు పెండింగ్ లేదంట కదా, అయ్యో ఏం చేయాలి మానసికంగా బాగా డిస్టర్బ్ అవుతూ వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి వీళ్ళు దాడి చేయటము, చంపుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. కానీ ఇది కనుక అసలు వేసుకుంటే అసలు లవ్లీ పిటిషన్ అసలు అది చాలా మంచి ఖతర్నాక్ పిటిషన్ అది అసలు. ఇట్లాంటి ఒక పిటిషన్ ఉందని కూడా చాలా మంది తెలియదు అది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.